ఓటమి భయంతో వైకాపా నాయకులు కొత్త కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వైకాపా నాయకుడు రామాల మన్విత్ కృష్ణారెడ్డి సోషల్ మీడియాలో తెలుగుదేశంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ డీఐజీ సెంథిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. మన్విత్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ డీఐజీ సెంథిల్ కుమార్ గారిని కలిశాం. మేము ఒక పనికిరాని వాడి గురించి ఒక కంప్లైంట్ ఇవ్వాలి, ఒక దుర్మార్గుడి గురించి ఒక కంప్లైంట్ ఇవ్వాలి. అతను వైసీపీ నాయకుడై ఉండి తెలుగుదేశం పార్టీ ముసుగేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా మాట్లాడి అంతా మోసం చేస్తున్నారు. ఇతనే ఆ వ్యక్తి. ఇతని పేరు రామాల మన్విత్ కృష్ణారెడ్డి. ఇతను కడప జిల్లాలో ఉంటాడు. ఈ పనికిరాని వాడు మాట్లాడే తీరు ఒకసారి వినాలా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేయమన్నారా? తెలుగుదేశం పార్టీ ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి బీసీలకి ఎన్నో చేస్తున్నారు. మీకు ఒళ్ళు తెలియకుండా ఉంటున్నారు. మేము అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్స్ రద్దు చేస్తాం, ఎస్సీ బీసీలకు వచ్చేని రద్దు చేస్తాం. అమెరికా మేము వెళ్ళాలా, విదేశాలకు మేము వెళ్ళాలా, పెద్ద పెద్ద కారులో మేము తిరగాల, పెద్ద పెద్ద బంగ్లాల్లో మేము ఉండాలా, పై చదువులు మేము చదవాలి. మీరేంట్రా కుల వృత్తులు చేసుకోండి అని చెప్పి ఈ వెధవ మాట్లాడుతున్నాడు వైసీపీ నాయకుడు. వీడు ఇంతకంటే తప్పుడు తన ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ వాడు కాదా? మీ పార్టీ నాయకుడు కాదా? ఇదే విషయాన్ని మేము డీఐజీ లా అండ్ ఆర్డర్ సెంథిల్ కుమార్ గారికి ఇచ్చాం. విన్నాడు ఆయన. ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేస్తా, ఎక్కడున్నా లాక్కొచ్చి లోపల పడేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యధ మీద యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే నేనే పంపించానని చెబుతారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఇతని మీద యాక్షన్ తీసుకుంటావా? రండి, దమ్ముంటే మాట్లాడుకుందాం. ఓడిపోతున్నామని తెలిసి ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ఇది సరైంది కాదు అని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారా, మరొక నీరవ్ మోడీ అవుతారా?